హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రాశి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాశి రాయపాటి. సో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు కునాఫా చేస్తున్నాను. ఎందుకో తెలీదు, ఈరోజు మార్నింగ్ నుంచి ఏదో ఒక స్వీట్ తినాలి అని క్రేవింగ్స్ అయితే వస్తున్నాయి. సో ఏం తిందాం అని ఆలోచిస్తూ మొబైల్ అయితే ఓపెన్ చేశాను. ఇంకా పింట్రెస్ట్ ఓపెన్ చేశానా, ఇంకా అంతే, దానిలో మొత్తం కునాఫా వీడియోసే వచ్చాయి. సో ఇంకా వెంటనే డిమార్ట్కి వెళ్ళి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చాను. ఇంకా ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఈ కునాఫా చేయడానికి కావాల్సిన సేమియాని అయితే తీసుకొని చాలా చిన్నగా అయితే స్మాష్ చేసుకోవాలి. ఇది స్మాష్ చేస్తుంటే అయితే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. సో చూసారు కదా, ఇంత సన్నగా అయితే స్మాష్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత కళాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకొని గీ మొత్తం మెల్ట్ అయిన తర్వాత అయితే మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఈ సేమ్యాని, ఇదంతా అయితే వేసుకోవాలి. వేసుకొని అలా సిమ్లో ఉంచుకొని ఒక 5 మినిట్స్ అయితే బాగా రోస్ట్ అవ్వనివ్వాలి. ఇది ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో రోస్ట్ అయ్యేలోగా మనం అయితే ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 10 కాజు అండ్ అలాగే ఒక 5 to 6 బాదం అండ్ ఒక 5 to 6 పిస్తా అయితే వేసుకోవాలి. అండ్ 3 ఇలాచీ అండ్ 2 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. సో చూడండి, మనకి పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇక్కడైతే మనకి ఈ సేమియా అయితే మంచిగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఆ పౌడర్ని ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుందాం. ఇలా వేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్లో ఇలాచీ కూడా వేసాం కదా, ఈ పౌడర్ వేసి మిక్స్ చేస్తుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. సో మనకి ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక బౌల్లో 1/2 లీటర్ మిల్క్ తీసుకొని ఇవైతే బాగా మరిగించుకోవాలి. ఈ మిల్క్ అయితే హాఫ్ క్వాంటిటీ అయ్యేంత వరకు అయితే మనం మరిగించుకోవాలి. ఆ పాలు మరిగేలోగా ఇప్పుడు నేనైతే ఒక సైడ్ గ్లాస్లో కొన్ని పాలు తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అండ్ అలాగే ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా, సో ఆ పౌడర్ని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఏమీ ఉండలు లేకుండా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న పాలన్నిటినీ తీసుకెళ్ళి అక్కడ మరుగుతున్నాయి కదా ఆ పాలల్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్పూన్తో అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 3 to 4 మినిట్స్లో అయితే బాగా చిక్కపడిపోతుంది. తర్వాత మనమైతే దీన్ని దింపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక బౌల్లో 5 to 6 స్పూన్స్ షుగర్ వేసుకొని అండ్ ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. సో ఇదైతే స్టవ్ మీద పెట్టేసుకొని షుగర్ మొత్తం బాగా మెల్ట్ అవ్వనివ్వాలి. సో చూడండి, మనకి ఇక్కడైతే షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. ఇది కూడా పక్కన ఉంచుకోవాలి. సో నేను ఇక్కడైతే పైన గార్నిష్ కోసం పిస్తానైతే గ్రేట్ చేస్తున్నాను. ఇదైతే చాలా జాగ్రత్తగా చేస్తున్నా. సో చూడండి, మనకి పిస్తా కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక బాక్స్ తీసుకొని మనం ముందుగా రోస్ట్ చేసుకున్నాం కదా కునాఫా సేమియాని, అది మొత్తం నీట్గా 1 లేయర్ లాగా అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ ఫస్ట్ లేయర్ అనేది కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అయితే సెట్ చేస్తున్నాను. ఎక్కడ గ్యాప్స్ లేకుండా మొత్తం అయితే ఫిల్ చేసేసాను. అండ్ ఇదంతా బాగా ప్రెస్ చేశాను కదా, సో ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ మిల్క్, అది చిన్నగా ఒక సైడ్ నుంచి పోస్తూ ఒక లేయర్ లాగా అయితే సెట్ చేసుకోవాలి. ఎంత పడుతుందో చూసి కరెక్ట్గా అయితే సెట్ చేసుకోవాలి. మీలో ఎంతమంది ఈ కునాఫాని తిన్నారు? నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయటము ఇంకా తినటం కూడా. కునాఫా ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడైతే కునాఫా చాక్లెట్ అయితే ట్రెండింగ్లో ఉంది. కానీ నేనైతే ఇప్పుడు కునాఫాని తింటున్నాను. అసలు ఈ కునాఫా అనేది మిడిల్ ఈస్టర్న్ డిజర్ట్ అని ఎంతమందికి తెలుసు? ఒక కామెంట్ చేయండి. ఆగండి, మళ్ళీ ప్రాసెస్ పోతుంది.
ఇప్పుడు మనం ఇందాక కస్టర్డ్ మిల్క్ వేసాం కదా, దానిపైన అయితే మళ్ళీ కునాఫా సేమియాని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ లేయర్ని అయితే గట్టిగా ప్రెస్ చేయకూడదు, పైన అలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫింగర్స్తోనే వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఆ క్రీమ్ అంతా బయటకైతే వచ్చేస్తుంది. సో అలా జస్ట్ పైన ఒక సైడ్ నుంచి అయితే వేసుకుంటూ రావాలి. అండ్ నేనైతే గ్యాప్స్ మొత్తం ఫిల్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకున్నాను కదా, సో స్పూన్తో అదైతే మంచిగా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా అయితే వేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ మొత్తం అయితే నేను షుగర్ సిరప్ని అయితే ఫిల్ చేసేసాను. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా గ్రేట్ చేసుకున్నాం కదా పిస్తాని, సో ఇదంతా మనకి ఎలా కావాలంటే అలా అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 2 బాక్సెస్ లాగా అయితే వేస్తున్నాను, బయట ఒకటి అండ్ లోపల అయితే చిన్న బాక్స్ లాగా వేస్తున్నాను. ఎందుకంటే మేము కట్ చేసుకొని తినేటప్పుడు అయితే అందరికీ పిస్తా అనేది ఈవెన్గా వస్తుంది కాబట్టి. సో ఫైనల్లీ మన కునాఫా అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని తీసి తర్వాత సర్వ్ చేసుకొని తింటే అసలు సూపర్గా ఉంది. ఇన్ని రోజులు ఎందుకు ట్రై చేయలేదురా అనిపించింది. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఉంటాను. థ్యాంక్ యూ.